ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి మరలా మన అంశాల్లోనికి మనం వెళ్ళబోతున్నాం. పోయిన వారం మనము దేవుడు చేసిన మేళను బట్టి 52 వారాలు దేవుడు మనకి తన కృపను అనుగ్రహించి ఎక్కడ ఆగిపోకుండా ఈ 2 సంవత్సరాలు మరి దేవుడు తన యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని కొనసాగించుకున్నాడు. అద్భుతమైన విషయాల్ని మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. కనుక లేఖనాల దృష్ట్యా ధ్యానించుకుంటూ వస్తున్నాం, మానసిక కోణంలో ధ్యానించుకుంటూ వస్తున్నాం, మన జీవితాలకి అన్వయించుకుంటూ ధ్యానించుకుంటూ వస్తున్నాం. మరి యేసు ప్రభు చెప్పిన మౌలికమైన విలువలు, ఆయన చూపించిన మాదిరి దృష్ట్యా, అపోస్తలుల యొక్క ప్రమాణాల దృష్ట్యా, జీవన ప్రమాణాల దృష్ట్యా మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. కనుక మనము కౌన్సిలింగ్ చేసేటప్పుడు వాళ్ళ అవసరాల దృష్ట్యా మనం చేయాలి అనేది మనం బేసికల్గా పెట్టుకొని మనం ధ్యానిస్తున్నాం. అవసరాలు అబ్రహాం మాస్లో చెప్పిన థియరీని మనము, అంటే ప్రతి ఒక్కడికి అవసరాలు ఉంటాయి, ఆ అవసరాల దృష్ట్యా వాడికి మనం చెప్పాలి. అందులో మొట్టమొదటిది ఫిజికల్ నీడ్స్, వాటి గురించి మనం ధ్యానం చేసాం. భౌతికపరమైన అవసరాలు తీర్చకుండా నువ్వు చలికాసుకోండి అని చెప్పేస్తే సరిపోదు. మీరు చలికాసుకోండి అని చెప్పే మాట కంటే వాడికి ఒక చిన్న నీ దగ్గర ఉన్నది ఏదో ఒకటి వాడికి ఇస్తే వాడికి మేలు చేసినట్టు అవుద్ది కదా. యాకోబు చెబుతూ, విశ్వాసానికి రుజువు క్రియాత్మకంగా కనబడాలి. వాడి భౌతికమైన అవసరాలు తీర్చబడి వాడు సంతృప్తిని పొందగలగాలి. అందుకనే బేసికల్ నీడ్స్ వాటి గురించి చాలా బాగా, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అనే ఫిజికల్ నీడ్స్ కోసం ఎక్కువగా మీరు ఎదురు చూస్తారు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మనకే లభిస్తాయి అని భౌతికపరమైన అవసరాల గురించి మనము చాలా విషయాలు ధ్యానం చేసాం. ఆ తర్వాత మనం సెక్యూరల్ నీడ్స్, భద్రత అవసరాలు కనుక భద్రతకు సంబంధించిన అవసరాల గురించి మనము ఆ తర్వాత మనం ధ్యానం చేసాం. సో ఒకసారి మనం చూద్దాం. అవసరాలు కౌన్సిలింగ్లో ఉన్న మనం ఎందుకంటే మనము ఈ 2 సంవత్సరాల్లో ప్రధానంగా అభ్యసనం ఎలా చేయాలి అనేది మనం ప్రారంభించుకున్నాం. 2 సంవత్సరాల్లో అభ్యసనం, ఈ అభ్యసనంలో 4 ప్రధానమైన విషయాలలో 3 వరకు వచ్చాం. మనం 3లో ఉన్నాం మనం ప్రస్తుతం. కనుక ఏకాగ్రత లేకపోతే సెల్ఫ్ మోటివేషన్ అంటే ప్రేరణ సిద్ధాంతాన్ని మనము ధ్యానం చేసాం. ఏకాగ్రత సిద్ధాంతాన్ని మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత కౌన్సిలింగ్, మార్గదర్శక అండ్ కౌన్సిలింగ్. మంత్రణము అని ఉంటుంది తెలుగులో, ఆ పదం కంటే కౌన్సిలింగే బెటర్. ఈ యొక్క సిద్ధాంతాన్ని, ప్రిన్సిపల్స్, నియమం అంటేనే మంచిది. నియమం. సో ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసినాయి. ఈ నియమంలో, కౌన్సిలింగ్లో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ కౌన్సిలింగ్లో వాళ్ళ అవసరాలను బట్టి మనం కౌన్సిలింగ్ చేయాలి. ఎవరినైనా సరే ఖచ్చితంగా మీ అవసరాలు తీర్చబడాలి, అందుకోసం కౌన్సిలింగ్ కావాలి. ఇప్పుడు బాధపడుతున్నాడు, వాడు ఎందుకు బాధపడుతున్నాడో మనకు చెప్పట్లా, వాడు అవసరం అది, దాన్ని బట్టి మనము వాడిని ట్రీట్ చేయాలి. సో అవసరాన్ని బట్టి, ఈ అవసరాల మీద మనము అబ్రహాం మాస్లో అని సైకాలజిస్ట్, మంచి అవసరాల మీద రీసెర్చ్ చేసిన అబ్రహాం మాస్లోని బేస్ చేసుకొని అతడు అన్ని కోణాలలో చెప్పిన నియమాన్ని మనం వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిది భౌతికపరమైన
అవసరాలు. వీటి గురించి మనం బాగా ధ్యానం చేసాం. ఫిజికల్, భౌతికపరమైన అవసరాలు. రెండవది సెక్యూరల్ నీడ్స్, భద్రతాపరమైన అవసరాలు. సెక్యూరల్, భద్రత కావాలి మనిషికి. అందుకని చుట్టూరు ముందు ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు భౌతికపరమైన అవసరం అనుకోండి, తర్వాత ప్రహరీ కట్టుకుంటాం, అదే భద్రతాపరమైన అవసరం. సో భౌతికపరమైన తిండి, గాలి, నీరు, ఇవన్నీ, నీడ, విశ్రాంతి, నిద్ర, ఇవన్నీ భౌతికపరమైన అవసరాలే. కనుక భద్రతాపరమైన అవసరాలు. ఆ తర్వాత మనం లవ్ అండ్ బిలాంగింగ్, ప్రేమ సంబంధించిన పలానా వాళ్ళకి చెందాను నేను, బిలాంగింగ్స్ అంటే ప్రేమ సంబంధ అవసరాలు. ఎదుగుతుండగా మనకి తోటోళ్ళు ఇలాంటి కావాలి, మన ఫ్రెండ్ కావాలి, మనం ప్రేమించేవాళ్ళు కావాలి, అలాంటివి. దాని నుండి ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత అంటే పెళ్ళయింది మీకు, అక్కడ ప్రేమ అవసర సంబంధాలని మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం. ఆ తర్వాత మనము గౌరవ సమాజంలో ఒక గౌరవం కోసం మనం పడుతూ ఉంటాం. దీన్ని మనం సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ అనమాట, గౌరవప్రదమైన. అందులో మనం కొన్నిసార్లు ఆ గౌరవం పొందకపోతే మనసు ఎలా దెబ్బతింటుంది. మనసు ఎలా దెబ్బతిన్నప్పుడు మనం ఎలాంటి అడ్డగారులు దొక్కుతాం, ఆ విషయాలు చూసాం. మనం గౌరవం లభించలా, మిమ్మల్ని స్టేజ్ మీదకి వెళ్ళాలా, మీకు ప్రార్థన చేయలే. మొన్న ఆయన నిజంగానే అడిగాడు, నన్ను అంతసేపు 2 గంటల పక్క నుండి చూస్తున్నారు కానీ నన్ను ప్రార్థనకు పిలవలేదని. మరి దేంటి గౌరవప్రదమైన అవసరం అది. పిలవలేదంటే అప్పుడు పేపర్లో చూశాను, నేను రాశానండి కానీ ఆయనే పిలవలేదండి అని పేపర్ చూపించి, నా దాంట్లో ఉంది ఆ లిస్ట్ చూశాక సాటిస్ఫైడ్. సరే, గౌరవప్రదమైన అవసరాలు ఉంటాయి అన్నమాట. కొన్ని పిలవలేదు, కొన్ని నన్ను తలవలేదు, నన్ను గుర్తుంచుకోలేదు, నా పేరు రాలేదు, ఇవన్నీ ఇష్టం. ఆ విషయాల్లోనే దెబ్బతింటే ఎలా ఉంటుంది అనేది వరుస చూసాం మనం. దాన్ని మనసు అనే స్ట్రక్చర్ వేసి మనసు ఎలా ఉంటుంది, అందులో మన ఈగో ఎలా దెబ్బతింటుంది, ఈగో దెబ్బతిన్నప్పుడు ఎలాగ మనం ప్రవర్తిస్తాం అన్న విషయాలు సుమారు 9 విషయాలు చెప్పాను మీకు. చాలా ఉన్నాయి అనుకోండి. ప్రధాన అన్నీ బైబిల్లో నుండి మీకు నేను రుజువు ఇచ్చాను. నేను అన్నీ మనసు ఎలా దెబ్బతింటుంది, దెబ్బతిన్నప్పుడు మనం ఎలా మారుతూ ఉంటాం. పసిపిల్లలకి ఏడవటం దగ్గర నుండి, ఇతరులకు తోసేయటం దగ్గర నుండి, మనం మౌనం అయిపోవటం దగ్గర నుండి, తర్వాత సంగీత కళాకారులుగానో లేకపోతే ఒక గొప్ప కవులుగానో దెబ్బతిని కవులు అయిపోతుంటారు అనమాట. వాళ్ళు అలా మారటం దగ్గర నుండి అలా సాటిస్ఫై అయిపోతుంటారు అనమాట. ఎదటోళ్ళు తన మనసును అలా సాటిస్ఫై చేసుకుంటారు అనమాట. కనుక అలా కాకుండా రెచ్చిపోయి ఎదటోళ్ళ మీద దుమ్మురైపోయి ఎదటోడు నోరు నొక్కేసి ఈడి తప్పైనా కూడా ఎదటోడు తప్పని ఇలాంటివన్నీ వరుసగా చూసాం మనం. కంపెన్సేషన్ అంటే ప్రత్యామ్నాయం ఎత్తుక్కోవటం, దానికి అది చూసాం. ప్రొజెక్షన్, ఇతరుల మీద తోసేయటం చూసాం. డిస్ప్లేస్మెంట్, ఒకళ్ళంటే ఎదటోళ్ళ మీద, ఆ అధికారి తిడితే ఇంట్లో భార్యని తిడతాం. ఇక్కడేదో నేను అన్నానని వెళ్ళిపోయి ఇంట్లో పిల్లల మీద పడి ఆడవడం, అసలు కోపం వాళ్ళ మీద కాదు. అలాగే డిస్ప్లేస్మెంట్, అది కూడా చూసాం. ఫ్యాంటసీ, కలలకంటూ ఫెయిల్ అయిపోయాడు కళ్ళకంటుంటాడు పాస్ అయినట్టు, అలాగా ఓడిపోయి గెలిచినట్టుగా అలా కలలకంటూ ఉంటాడు. సో ఫ్యాంటసీ చూసాం మనం. రిప్రెషన్, ఎవరికి చెప్పకుండా మనసులో ఉంచుకొని కన్వల్షన్స్కి గురై నిద్ర పట్టకుండా ఫిట్స్ వచ్చేయటం, కనుక రిప్రెషన్ చూసాం. తర్వాత రిగ్రెషన్ అంటే పసిపిల్లలాగా ఏడవడం, అది చూసాం. తర్వాత సబ్లిమేషన్ అంటే దెబ్బతిని దాన్ని ఒక పాట కింద చూడన్నా ఎలా కవిత రాశానో ఆ కవిత అంతా ఆడు బతికినే కవిత రాసుకొని సాటిస్ఫై అవుతాడు అనమాట. అలాగా సబ్లిమేషన్. తర్వాత ఐడెంటిఫికేషన్, ఎదటోళ్ళ చూసి ఆ సీన్ వచ్చేసరికల్లా నేనంతేనన్నా అని ఏడ్చేస్తుంటారు వీళ్ళే. అంటే వాళ్ళని ఆ సీన్లో తమ ఐడెంటిఫై అయిపోతుంటారు. ఐడెంటిఫికేషన్, ఇవన్నీ మనము బైబిల్లో నుండి మనం అన్ని ధ్యానం. ఇవన్నీ అహం దెబ్బతిన్నప్పుడు జరిగే పరిణామాలు, అన్నీ మనసు దెబ్బతిన్నప్పుడు. ఓకే, ఇక ముందుకెళ్ళిపోదాం మనం. గౌరవ అవసరాలు ఉన్నాయి. ఇక చివరిది స్వీయ సంతృప్తి అవసరాలు. స్వీయ సంతృప్తి అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్. స్వీయ సంతృప్తి లేదా సంతృప్తి, కంటోన్మెంట్.
సెల్ఫ్ యాక్చువలైజేషన్, ద ట్రూ రియలైజేషన్, స్వీయ సంతృప్తి, స్వీయ వాస్తవికత. స్వీయ వాస్తవికత చాలా టెర్మినాలజీ అది కష్టంగా ఉంది, కానీ సెల్ఫ్ యాక్చువలైజేషన్, సాటిస్ఫాక్షన్, మీ భాషలో సాటిస్ఫాక్షన్ అయిపోయాడండి. ఇక సాటిస్ఫాక్షన్ అంటే తృప్తి, కంటోన్మెంట్, సంతృప్తి, శాచ్యురేటెడ్ అనమాట. ఇక అంటే ఈ స్టేజ్ మనిషి జీవితంలో అత్యున్నతమైంది అనమాట. అత్యున్నతమైంది అంటే నాకేం అక్కర్లేదు అని చెప్పడం, స్వీయ సంపృద్ధి. బైబిల్ భాషలో దీన్ని సంపూర్ణ సిద్ధి అన్నదనమాట. ఈ పదం సంపూర్ణ సిద్ధి. దీనికి రావాలి మనం, ఈ స్టేజ్కి ఎదగాలి మనం. అంటే ఈ స్టేజ్కి ఎదగాలంటే మనకు కావలసిన అవసరాలన్నీ సెల్ఫ్ యాక్చువలైజేషన్, లేకపోతే ఈ స్వీయ సమృద్ధి లేక స్వీయ సంతృప్తి. మనసున నెమ్మది పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. పండిత పురుషోత్తం సుందరి, ఈ మనసులో ఈ సాటిస్ఫాక్షన్ పొందడాన్ని మించిన భాగ్యం ఈ లోకంలో ఏదీ లేదు. నాకు చాలా ఆనందంగా ఉందన్నా అని అన్ని విషయాలు చెప్పగలవా? నీ అవసరాలు తీరకపోతే చెప్పో. నీ అవసరాలు తీరకపోయినా నీ సెల్ఫ్ యాక్చువలైజేషన్ జరుగుద్దా? ట్రూ రియలైజేషన్ జరుగుద్దా? సంతృప్తి కలుగుద్దా? అలా ఎలా సాధ్యం అవుద్ది? యేసు ప్రభు దెబ్బలు తిని ఆయన ఆనందంగా దెబ్బలు తింటున్నాడంట. ఆయన దెబ్బలు తింటుంటే యాక్చువలైజేషన్ కలుగుతుందండి ఆయనకి. అక్కడ రాస్తాడు హెబ్రీ పత్రిక 12:2 అంటాడు, తాను ఆ ఆనందం కోసం అవమానాన్ని సహించి సిలువను పొంది అంటాడు. అంటే ఎదర ఒక ఆనందం ఉందని ఆయన మహా సంతృప్తితో దాన్ని ఆయన తృప్తి పొందుతున్నాడంట, ఆయన సంతృప్తి పొందుతున్నాడంట. అదేంటండి? ఒక నీడ్ కదా, దెబ్బతిన్నప్పుడు గాయాలు మానాలి, కానీ గాయాలు మానకుండా గాయాలలో రక్తం స్రవిస్తుంటే ఆయనకి సంతృప్తి కలుగుతుందంట. వాట్ ఈస్ ది స్టేజ్? అది అలాంటి స్టేజ్ మనము పొందే స్టేజ్కి ఎదగాలని దేవుడు ఇష్టపడ్డాడు. అంటే ఈ అవసరాలన్నీ లేకుండా కూడా ఇది పొందొచ్చా? అది సాధ్యం కాదు అని అబ్రహాం మాసులో అంటాడు. అది సాధ్యమే, అది విశ్వాసం చెబుతుంది, అది బైబిల్ చెబుతుంది. ఎలా సాధ్యం అవుతుంది? నీ అవసరాలు తిరగపోయినా సాధ్యం అవుద్దా? సాధ్యం అవుద్ది. కనుక ఎలా సాధ్యం అవుతుంది? ఈ విషయాలు మనం ఇప్పుడు లేఖనంలో చూడాలి. నాకు ఏం అవసరం లేదండి, ఇక చాలు అని ఒక వ్యక్తి చెప్పగలడా? బండి కొనుక్కున్నాడు, ఇంకా మంచి బండి అయితే బాగుండు. కారు కొనుక్కున్నాడు, అన్న ఈ కారు కొనారేంటన్నా, ఓల్డ్ మోడల్, ఇంకా డీజిల్ ఉన్నారేంటన్నా. మాటికి ఎక్కడికి వెళ్ళినా అది కొంటే బాగుంటుంది అంటే ఇంకా కొంచెం అలా పైకి వెళ్ళిపోతాడు ఉంటాడు తప్ప ఆడికి ఏ స్టేజ్లోనూ కూడా సంతృప్తి ఉంటుందా మనిషికి. అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ మనిషికి ఎప్పుడు వస్తుందిక? ఒక స్టేజ్ వస్తుంది. ఒక్కొక్క స్టేజ్కి వచ్చిన తర్వాత, అంటే నేను 70-80కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ లడ్డు ఇచ్చామనుకోండి, వాళ్ళు తినరా, వాళ్ళకి పిల్లలు పెట్టాలని వెంటనే వాళ్ళు జేబులు వేసుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఇతరులకు పెట్టి సంతోషపెడుతున్నారు, వాళ్ళు తింటే సంతోషపడుతున్నారు. నేను తిన్నానులే అని చెప్పి నాకేం అవసరం లేదు, నాకు వద్దులే అని కొన్నిసార్లు వాళ్ళు కడుపు మార్చుకొని ఎదుటి వాళ్ళకి పెట్టి సంతృప్తి పొందుతున్నారు. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఆ వయసులో నేను ఏర్పడేది. ఒక మనవాళ్ళు తాతలైన తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఏర్పడాలా. కనుక ఎక్కడో బుద్ధుడు సెల్ఫ్ రియలైజేషన్ అయ్యాడు. ఆ పదం వినుంటారు మీరు, సెల్ఫ్ రియలైజేషన్ అయ్యాడు. ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు ఇక నాకు అన్నీ ఉన్నాయి అని ఒక సెల్ఫ్ యాక్చువలైజేషన్స్కి వచ్చాడు అని మనం చదువుతున్నా. బైబిల్ అంటుంది ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ సంపూర్ణ సిద్ధి కలగజేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. దీన్ని ట్రూ ఫుల్ఫిల్మెంట్ అంటారు. ట్రూ ఫుల్ఫిల్మెంట్.
స్వీయ సమృద్ధి మనకి కావాలి, సంతృప్తితో నింపబడాలి మన జీవితాల్లో. ఇది ఎలా సాధ్యమో మనం ఒకసారి 2 వచనాలు మనం చదువుదాం. ఆ 2 వచనాల లింక్ ఏంటో మనకు తెలిస్తే మనకు బాగా అర్థమవుతుంది. అందులోకి మనం వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 23వ వచనంలో పైనుండి చదువుదాం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు, జాగ్రత్తగా వినాలి ఇక్కడ, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు. జాగ్రత్త వినాలి. సిద్ధి అనే పదానికి తెలుగులో సిద్ధి అని అంటే డ్రైవ్ అని అర్థం. పర్పస్ డ్రివెన్ లైఫ్, సంకల్ప సిద్ధ జీవితం. అంటే ఇక్కడ సంకల్ప సిద్ధ జీవితం అంటే అర్థం ఒక సంకల్పంతో కదులుతున్న, నడిచే, జరిగే జీవితం అన్నమాట. సంకల్ప సిద్ధి, సంపూర్ణ సిద్ధి అంటే సంపూర్ణతతో కదిలే నీతిమంతులంట. సంపూర్ణతతో కదిలిన నీతిమంతులాళ్ళు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులాళ్ళు. సంపూర్ణతతో నిండిన నీతిమంతులు. కనుక ఈ సంపూర్ణతతో నిండిన నీతిమంతులు మనం అక్కడ చూస్తాము అని అంటాడు. 2వ భాగాన్ని కూడా ఇంకొకసారి చూద్దాం. ఇంకొక వచనం మనం చూద్దాం. 5వ అధ్యాయం, ఇదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. మరియు యేసుక్రీస్తు సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి అందరికీ నిత్య రక్షకుడు కారకుడయ్యాడు. ఇక్కడ చేయాలి, ఇక్కడ సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులు అన్నాడు. ఇక్కడ సంపూర్ణ సిద్ధి కలిగి ఉన్న క్రీస్తు. ఓహో, ఆయనే మనకి కారకుడయ్యాడు అన్నాడు. అంటే సంపూర్ణ సిద్ధి కలిగిన ఈ క్రీస్తు సంపూర్ణ సిద్ధి మనకు దయచేస్తాడు అని చెప్తున్నాడు. ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్, ఈ ట్రూ ఫుల్ఫిల్మెంట్, ఈ సెల్ఫ్ రియలైజేషన్ యేసుక్రీస్తే మనకిస్తాడు. అది ఈ 2 వచనాల యొక్క ప్రధానమైన అర్థం. అక్కడ సంపూర్ణ సిద్ధి పొందారు. వాళ్ళు ఎలాగయ్యారు? వాళ్ళు అసలు ఈ నీతిమంతులు ఎలాగయ్యారు? వీళ్ళు నీతిమంతులు అవ్వాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులయ్యారు. ఆయన రక్తం ద్వారానే, ఆయనే సంపూర్ణ సిద్ధి కలగజేసేవాడు. కనుక ఈ లోకంలో సంపూర్ణ సిద్ధి, సంతృప్తి. ఇప్పుడు మీరు బట్టలు కొనుక్కున్నారు, తర్వాత మేము బట్టలు కొనుక్కోకూడదు అనే ఆశ ఉండకుండా ఉంటుందా? ఉండదు. ఈ ఆశపోయిన వెంటనే మళ్ళీ కొత్తవి రావాలని కోరుకుంటాం. ఒక మోడల్ మారిన వెంటనే సెల్ ఫోన్ మార్చేస్తాం. అన్న ఇంకా ఓల్డ్ దగ్గర ఉన్నాయి, ఎన్ని మార్పులు వచ్చేసినాయి అన్న, ఇంకా ప్రో 24, 23 అండి అన్న, ప్రో 30 అని అప్పుడు అన్నాడు ఒక ఆయన. అంటే ఎప్పటికప్పుడే అడ్వాన్స్ అయిపోవాలి మనం అనని. మనిషికి సంపూర్ణత రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆశకి అంతుండదు, ఏదైనా లోటుగానే కనపడుతుంది మనకి. కానీ సంపూర్ణ సిద్ధి యేసయ్య ద్వారా ఎలా కలుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సంపూర్ణ సిద్ధి పొందారు అని అన్నాడు. మనము అనేక అనుభవాల గుండా మనం ప్రయాణం చేస్తుంటాం. అందులో శారీరక అవసరాలు తీర్చుకుంటూ, భద్రతాపరమైన అవసరాలు తీర్చుకుంటూ, ప్రేమ సంబంధమైన అవసరాలు తీర్చుకుంటూ, గౌరవ సంబంధమైన అవసరాలు తీర్చుకుంటూ వెళ్తూ ఉంటాం. మన జీవితంలో ఈ అవసరాలు అంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. స్వీయ సమృద్ధి లేక స్వీయ సంతృప్తి లేక సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉన్నదానికి అబ్రహాం మాస్లో ఏమంటాడంటే, ఈ అనుభవాల గుండా వెళ్ళి, అంటే ఏ వ్యక్తి అయినా కూడా సాంఘికంగా కానీ, భౌతికంగా కానీ, శారీరకంగా కానీ, ప్రేమ సంబంధించిన కానీ, నైతికపరమైన విషయాల్లో కానీ,
మానసికపరమైన విషయాలు అన్నింటిలో కూడా తాను పరిణత చెంది అభివృద్ధి చెందిన పరిణామమే సంతృప్తి అంటాడు. అంటే ఆయన ఏమంటాడంటే శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఆత్మీయ ఈ పరిస్థితిలో పరిణత చెందిన అభివృద్ధి, పరిణత చెందిన అభివృద్ధిని సెల్ఫ్ యాక్చువల్ అనాలి అంటాడు. సంపూర్ణ సిద్ధి. ఈ వాక్యం చదివినప్పుడు చాలా డౌట్స్ నాకు వచ్చినాయి. అన్ని కోణాలలో మనము అభివృద్ధి చెందలేము. అన్ని కోణాలలో మనము పరిణత చెంది అభివృద్ధి చెందిన వాళ్ళగా సంపూర్ణ సిద్ధి ఉండలేము. ఏదో ఒక లోటు వస్తుంది, అందుకని వెంటనే దొంగతనం చేస్తాడు. ఏదో ఒక అవసరం అవుతుంది, శారీరక అవసరం అవుతుంది, అందుకోసం అమ్మాయిని మాయమాటలు చెప్పించలేకపోతాడు. ఏదో ఒక అవసరం వస్తుంది, అందుకోసం ఎదుటి మోసం చేసి తను గొప్పడు అవటానికి కోసం వాడిని దురాక్రమణ చేస్తాడు. ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా, తన లోటుపాట్ల దృష్ట్యా వ్యక్తి సంపూర్ణ సిద్ధి పొందలేని ఆటంకాల మధ్య వెళ్తుంటాడు. మరి అలాంటప్పుడు ఎప్పుడు పొందుతాడు సంపూర్ణ సిద్ధి? ఎలా సాధ్యమవుతుంది సంపూర్ణ సిద్ధి? అర్థమవుతుంది కదా. నిత్య జీవితంలో నీ అవసరాలు పొరపాట్లు చేస్తాయి. మీ అవసరాలే పొరపాట్లు చేయించేది. మొన్న కూడా ఒకళ్ళకి పెట్టాను నేను ఈ కొటేషన్, అవసరాలే పొరపాట్లు చేస్తాయి. నువ్వు ఎందుకు పొరపాటు చేస్తున్నావంటే నీ అవసరాన్ని బట్టి. అవసరాన్ని పర్వాలేదులే అని మళ్ళీ మనం సెల్ఫ్ యాక్చువలైజేషన్లో నుండి బయటకు వచ్చేస్తాం మనం. మరి అలాంటిది నాకు ఇది చాలు అనే సంతృప్తికరమైన జీవితం మనకి ఎలా వస్తుంది? దాంతోనే నువ్వు సాటిస్ఫై అయిపోయే జీవితం మనకి ఎలా సాధ్యమవుతుంది? అంటే స్వార్థం లేకుండా ఉన్నదాంతో మనం జీవిస్తూ ఇతరులతో అసలు పోల్చుకోకుండా ఎలా వస్తుంది అంటే సంపూర్ణత ఎలా వస్తుంది? ఈ విషయాన్ని గురించి ఇప్పుడు మనం చూద్దాం. సంపూర్ణత ఎలా కలుగుతుంది? ఉదాహరణకి కొన్ని విషయాల్లో మాత్రం ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆర్టిస్ట్ సూపర్ ఆర్టిస్ట్ అయిపోయాడు అనుకోండి. ఉదాహరణకి అలా చూసి ఆయనకేం పర్లేదండి, ఆలవొక్కగా మాట్లాడేస్తాడండి ఆయన. ఆలవొక్కగా అంటే ఆలవొక్క అంటే అర్థం ఏంటి? పెద్ద ఆయన కష్టపడిన అవసరం లేదు. సిక్కమణి గారికి పెద్ద థీమ్స్ చెప్పాలా కూర్చొని అవసరంలా. నాన్నగారు ఏంటి ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఏంటంటే అదేనండి ఓణీల ఫంక్షన్ అండి. ఓణీల ఫంక్షనా? రైట్. వెంటనే ఆయన 2 నిమిషాలు రైట్ పడబడారా ప్రార్థన చేయండి అంటారు అంతే. ఆడు ప్రార్థన చేసే లోపల వెంటనే మెసేజ్ చెప్పేస్తాడు ఆయన. అంటే సంపూర్ణతలో ఉన్న వాళ్ళకి అది పెద్ద కష్టం కాదు. ఆర్టిస్ట్ ఉంటాడు, అదేంటండి ఆ రాగం ఏంటండి వెంటనే అదే ఉందా ఆ రాగం తెలియదా నీకు అసలు అది అని చెప్పేస్తాడు ఆయన. అంటే ఆ విషయంలో సంపూర్ణత పొందితే వాళ్ళకి అది పెద్ద కష్టం కాదు. మరి మనం సంపూర్ణ సిద్ధి ఎలా పొందుతాం ఇన్ని విషయాల్లో? ఇప్పుడు దేవుడు అంటాడు, నీకు ఈ భౌతికపరమైన అవసరాలు, భద్రతాపరమైన అవసరాలు, ప్రేమ సంబంధమైన అవసరాలు, గౌరవపరమైన అవసరాలు, ఇది లాస్ట్ అనమాట, సుప్రీం ఎస్టీమ్డ్ నీడ్, ఇది అత్యున్నతమైనది. ఇది కలిగి ఉంటే మనిషి సంపూర్ణుడు. ఆయన అంటాడు, వీటన్నిటి ద్వారా నువ్వు సంతృప్తి పొందుతావు అనుకుంటున్నా, ఎప్పటికి పొందలేవు, నువ్వు ఎప్పటికి పొందలేవు. ఒకవేళ ఆలోచించండి మీరు, ఇందులో ఏదో ఒక లోటు జరుగుతుంది. ఆయన చాలా ఇవన్నీ భద్రతాపరమైన అంతలో ఆయన భార్య చనిపోయింది. వెంటనే ఆయన వికలమైపోయాడు. వికలమైపోవడం అంటే మామూలు కాదు. అక్కడ దేవుడు ఎందుకు ఇలా చేశాడు? అలా రెబలైపోయాడు. అంటే ఈ అవసరాన్ని, ప్రేమ సంబంధమైన అవసరంలో దెబ్బతిన్నాడు. అందుకనే అన్సాచ్యురేటెడ్ అయిపోయాడు ఆయన. అలాగా ఇవేమీ లేకపోయినా కూడా మనిషి జీవితంలో పర్వాలేదు, నాకు ఇది చాలు, చెలించకుండా, భయపడకుండా, ఆందోళన చెందకుండా అదే స్థితిని ఒక వ్యక్తి కొనసాగించగలిగితే ఇవేమీ లేకుండా, అది సంపూర్ణత. అదొక్కటే మానవుడి దగ్గర లోటుగా ఉండిపోయింది. మానవుడు ఎవడో సంపూర్ణుడు కాలేకపోతా ఉన్నాడు. అందుకనే చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయా? ఏ మానవుడు సంపూర్ణుడు అవటానికి కోసం చేసిన ప్రయత్నాలు ఎలా ఫెయిల్ అయినాయో, ఎలా సక్సెస్ కాలేదో మనం చూద్దాం. రైట్. మొట్టమొదటిది చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక
సంపూర్ణ సిద్ధి పొందలేకపోయిరి. అది కారణం. ఎలా పొందలేకపోయారు, ఏమేం ప్రయత్నాలు జరిగినాయి చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 7:14. మన ప్రభు యోధా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆత్మిక ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనం లేని జన్మనకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. యాజకుల ద్వారా సంపూర్ణ సిద్ధి కలగలేకపోయింది. రైట్. సంపూర్ణ సిద్ధితో నిండిన నీతి కావాలి మనకి, సంపూర్ణ సిద్ధి. అది యాజకుల ద్వారా కలగలేదు. యాజకుల ద్వారా జరగలేదు సంపూర్ణ సిద్ధి. యాజకులే తమ పాపాలను బట్టి ముందు ప్రాయశ్చిత్తం చేసుకొని ఆ తర్వాత వెళ్ళి మిగిలిన వాళ్ళకి ప్రాయశ్చిత్తం కోసం దేవుని ప్రార్థించాల. అందుకనే ఇదే 7వ అధ్యాయం 27లో చెప్తాడు, ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును కానీ తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించును. అంటే యేసుప్రభుని ఎందుకు పెట్టిందంటే ఆయన ఒక్కడే సంపూర్ణ సిద్ధి పొందినాడు, ఏ యాజకుడు కూడా సంపూర్ణ సిద్ధి పొందినాడు కాదు. అంటే యాజకులు చేయలేని పని యేసుప్రభు చేశాడు. అంటే యాజకుల ద్వారా పని జరగలేదు. ఎందుకు కింద చెప్తాడు చూడండి. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపాల కోసం తర్వాత ప్రజల పాపాల కోసం దినదినము బలులు అర్పించవలసిన అవసరత కలిగిన వాడు కాదు. అంటే ప్రతిరోజు కూడా లేకపోతే దాని ప్రాయశ్చిత్తం ఇతరులకు చేయాల్సి వచ్చినప్పుడల్లా, లోపలికి వెళ్ళాల్సి వచ్చినప్పుడల్లా ముందు తన కోసం చేసుకోవాలి. అతడు తన కోసం చేసుకోకపోతే ఇటు చచ్చిపోతాడు ముందు. అలా చేయాల్సినాడు కాదు యేసు ప్రభు. అందుకని ఇక్కడ చెప్పే ముందే సంపూర్ణ సిద్ధి పొంది ఉన్న క్రీస్తు ఆయన మనల్ని సంపూర్ణ సిద్ధిలోకి నడిపిస్తాడు. యాజకుల ద్వారా ఏది కాదు. యాజకుల ద్వారా అయ్యేదైతే ఆయన యాజకుడికి ఎందుకు రావాలి అంటాడు పౌలు. అంటే యాజకులు సంపూర్ణ సిద్ధిని కలిగించలేకపోయారు గనుక పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకి ఈ యాజకుల ద్వారా అవలేదు గనుక ప్రధాన యాజకుడుగా యేసు ప్రభు మన కోసం వచ్చాడు. ప్రధాన యాజకుడా, సంపూర్ణ సిద్ధి కలిగిన యాజకుడుగా. యాజకుల ద్వారా మనకు జరగలేదు. సరే, రెండోది 7వ అధ్యాయం 18వ వచనం. 7వ అధ్యాయం 18వ వచనం. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయాను. 7:18లో ధర్మశాస్త్రం చేయలేకపోయిందంట. చట్టం బ్రాకెట్లో ధర్మశాస్త్రం కూడా చేయలేకపోయిందంట. అదేంటండి? ధర్మశాస్త్రం మనిషిని సంతృప్తిపరచలేకపోయిందంట. ధర్మశాస్త్రం ఎలా చేస్తుందండి? మీరు కూడా ఆలోచించండి. చట్టం అనేది చెప్పుద్దంతే, నీ బతుకుని మార్చదు. చట్టం అనేది నీతి నియమాలనే చెప్పుద్దంతే. నువ్వు ఎడమ చేతి వైపునే నడవవలెను అని చెప్పుద్ది, కుడి చేతి వైపు నడిస్తే ఫైన్ అని చెప్పుద్ది. నువ్వు స్పీడుగా వెళ్ళరాదు, నిద్ర ఉన్నప్పుడు బండి ఆపి నువ్వు కాసేపు నిద్రపోవలేను అని చెప్పుద్ది, అంతే. అయినా కానీ బండి మీద వెళ్ళిపోతాను వెనకడు కింద పడి చచ్చిపోయాడు. వేటూ న్యూస్లో పొద్దున్న చూశాను. కింద పడి రోడ్డు మీద ఇంకా కొద్ది కిలోమీటర్ల సొంత వచ్చేస్తుంది, హైదరాబాద్ నుండి వస్తున్నాడు. కనుక నియమాలు నువ్వు పాటించమని చెప్పుద్దంటే పాటించనప్పుడు మళ్ళీ ధర్మశాస్త్రం పాటించకపోతే ఏం జరుగుద్దో చెప్పుద్ది, అంతే తప్ప నిన్ను మార్చదు. నిన్ను లాగి నిద్రపోతున్నావు కనుక పొడుకు అందం ధర్మశాస్త్రం. కనుక ధర్మశాస్త్రం సంపూర్ణ సిద్ధిని కలగజేయలేకపోయింది. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఎవరిదే? భారతదేశం. ఆ దేశాను సూత్రాలు వేరు దేశాల నుండి, ఐర్లాండ్ దగ్గర నుండి, జపాన్ దగ్గర నుండి ఏదైతే ఆదేశిక సూత్రాలు బాగుంటాయో అట్లన్నిటినీ తెచ్చుకొని కలుపుకున్నాం మనం రాజ్యాంగంలో. అంత రాజ్యాంగం మనిషిని రైట్. కనుక నాకు ఇది ఉంది చాలు, నేను అవతలాడు నా పొలం అవసరంలా, ఆడుకున్నాడు పక్కడ పొలాన్ని గొట్లు అటు వేసేస్తున్నాడు అంతే.
ఆడికున్నా కూడా ఎదటోళ్ళు దోసుకు తింటున్నాడంటే, ఆడికి 6 బిల్డింగులు ఉన్నా కూడా ఇంకా ఎదటోళ్ళ బిల్డింగ్ని ఎప్పుడు స్వాధీనం చేసుకుందాం అని చూస్తున్నాడంతే. ఏంటిది? స్వీయ సంతృప్తి లేక, సెల్ఫ్ యాక్చువలేషన్ లేదాడికి, ఎవడికి ఉంటుందా అసలు. కనుక చట్టం, రాజ్యాంగం వచ్చినప్పటికీ కూడా అది రాజ్యాంగం చేయలేకపోయింది. అందుకని మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక తమకు అనుకూలంగా చట్టాలను మార్చేసుకుంటున్నారు. అనుకూలంగా అంటే ఏంటి? ఆడి ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి కోసం కొత్త రాజ్యాంగం రాశారండి. మొన్న అమలైపోయేది ఉండేది అసలు, మొన్న అది జరగలేదు. కానీ ఆ రాజ్యాంగంలో క్రైస్తవులకి స్థానం లేదు. ఆ రాజ్యాంగంలో క్రైస్తవులు 2వ స్థానంలో ఉన్నారు. వాళ్ళకి ఓటు హక్కే లేదు అసలు ఆ రాజ్యాంగం ప్రకారం. అంటే ఎందుకు రాసేసుకుంటున్నారు? తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒక ఖచ్చితమైన ఒక రాజ్యాంగం మనకుంటే ఆ రాజ్యాంగం అవసరం లేకుండా తమకి ఇష్టానుసారంగా రాజ్యాంగాలు రాసు, మన ఇష్టం వచ్చినట్టు నడవచ్చు. అదేమి రాజ్యాంగం అవుద్దండి అది? కనుక చట్టం ఉంది, కానీ చట్టం ద్వారా మనుషులు సంపూర్ణ సిద్ధిని పొందలేకపోయారు. నెక్స్ట్, ఇలా కాదు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు. వాళ్ళ తప్పుల్ని కనీసం ప్రాయశ్చిత్తం పొంది వాళ్ళు సంపూర్ణ సిద్ధి పొందాలని దేవుడు బలుల్ని యాక్సెప్ట్ చేశాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొట్టమొదటి వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ధర్మశాస్త్రం రాబోచున్న మేలులు ఛాయగలదే కానీ ఆ వస్తువులు నిజస్వరూపం కలిగింది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. బలులు కూడా వాళ్ళకి సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేకపోయింది. బలులు సంపూర్ణ సిద్ధి. బలులు ఎందుకు సంపూర్ణ సిద్ధి ఇవ్వలేకపోయింది అంటే, ఎవడన్నా తప్పు చేసాడు అనుకోండి, ఆ తప్పుకు తగినట్లుగా వాడు దానికి సంబంధించిన పాప పరిహారార్థ బలి చేస్తే ప్యూర్ అవుతున్నాడు. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? కావాలని తప్పు చేసి వెళ్ళి పాప పరిహారార్థ బలి చేస్తున్నాడు. అక్కడ అంటే ఏంటి? ఆలస్యంగా వచ్చి 5 రూపాయలు ఫైన్ అని చెప్పారు. పిల్లలకి చెప్పారు స్కూల్లో, ఆలస్యం అయితే 5 రూపాయలు ఫైన్. వీళ్ళిద్దరూ పాప్కార్న్ తిన్నారనమాట. పాప్కార్న్ తిన్నారు. వీళ్ళకి 5 రూపాయలు ఫైన్ అని తెలుసు వాళ్ళకి, కానీ వీళ్ళ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలు ఉన్నాయి కనుక మనం పాప్కార్న్ తిన్నా పర్లేదు. ఇప్పుడు అర్థమైందండి? అంటే వీళ్ళ దగ్గర ఉన్న 10 రూపాయలు పాపం అక్కడ పెట్టిన నియమాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాకుండా, మేము 10 రూపాయలు కట్టాం సార్, ఆలస్యం వచ్చారా, ఫైన్ మరి కట్టేశాం సార్, కట్టేశాం అంటే 15 రూపాయలు ఉన్న రోజున 3 రోజులు మానేస్తాడు అన్నమాట. బలులు పెర్ఫెక్షన్ తీసుకురాలేకపోయినాయి, సంతృప్తిని కలుగజేయలేకపోయినాయి. నేను పాపంలో ఉండకూడదు, పాపం వల్ల నా జీవితం ఇలా అయిపోతుంది, నేను ఇలా బాగుపడి ఇలా నీతిగా ఉండాలి అన్న యాక్చువలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సంతృప్తి, స్వీయ తృప్తి వ్యక్తిగతంగా కలగాలి. ఎవడ ఇస్తే కదా, రే సాటిస్ఫై అవరా పోనీలే. నేను నా క్యాంప్కి వెళ్ళాను, పెద్ద క్యాంప్. ఆ క్యాంపులో తమ్ముడు చెబుతున్నాడు, విజయప్రసాద్ రెడ్డి, ఈ క్యాంప్ మన ఇంటి క్యాంప్ అనుకోండి. ఈ క్యాంపులో కొన్నిసార్లు మీకు ఆహారం తక్కువైంది అనుకోండి, దాని గురించి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం, ఎందుకంటే భోజనం కోసం మనం రాలా ఇక్కడికి. అంటే భోజనం లేకపోయినా మీరు స్వీయ తృప్తి పొందాలి. ఇప్పుడు అర్థమవుతుందా? మీకు సరైన వసతి మేము వెళ్ళకపోవచ్చు, అందరినీ కార్పెట్లు వేసాము, దాని మీద పడుకోమంటున్నాము, గదులు ఇచ్చాము, ఆ గదుల్లో పడుకోమంటున్నాము. మీ ఇంటికి లాగా ఇక్కడ బెడ్లు లేకపోవచ్చు. బెడ్లు లేకపోయినా మీరంతా మనం ఒక మంచి కార్యం కోసం వచ్చాం, మనంతా కుటుంబంగా ఉండటానికి కోసం వచ్చాం కనుక మీరు ఇక్కడ సాటిస్ఫాక్షన్తో ఉండండి. మన బంధువులందరం కలుసుకుంటున్నాం కదా, మనం అందరం కుటుంబంగా ఉంటున్నాం కదా, అన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కదా. ఇక ఏంటి పప్పుచారు వేశారు, రాత్రే గుడ్డు వేశారు, అలాగే గుడ్డు గురించి పప్పు గురించి ఆలోచించకండి. ఇప్పుడు అర్థమవుతుందా? ఆహారం లేకపోయినా సంతృప్తి నొందటం నేర్చుకోండి, నేర్చుకోండి అంటున్నాడు. అంటే మనం నేర్చుకోవాలి ఇది. కనుక ఇక్కడ వ్యక్తి సంతృప్తి పొందలేకపోతున్నాడు. అంటే యేసుప్రభు రంగంలోకి దిగడానికి, యేసుప్రభు వచ్చి మార్పుకి తగిన విధంగా ఆయన జీవించి ఎందుకు దిగాల్సి వచ్చిందో, ఇప్పుడు ఈ ఫెయిల్యూర్స్ అన్నిటిని సక్సెస్ చేయడానికి కోసం సంపూర్ణ సిద్ధి కలిగిన వాడికి యేసుప్రభు రావాల్సి వచ్చింది. ఇంకా కొంచెం మనం చదివితే బలులు సంపూర్ణ సిద్ధిని కలజేయలేకపోయాయి. 9వ అధ్యాయం 9వ వచనం.
ఆ గుడారము ప్రస్తుత కాలానికి ఉపమానంగా ఉంది. ఉపమానార్థం ఆ ఉపమానార్థాలను బట్టి మనస్సాక్షి విషయంలో సంపూర్ణ స్థితి ఆరాధికుని సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలు. ఓహో, చాలా అర్పణలు, రకరకాలైన అర్పణలు ప్రభువుకి. అర్పణలు కూడా సంతృప్తి. అందుచేత మీరు అమ్మ ఇవ్వాలమ్మా, లేకపోతే యేసుప్రభు తలనీలాలు ఇవ్వాలమ్మా, ఆ అర్పణ అవసరంలా, వెండి బంగారాలు నాకు అవసరం లేదు, ఇవన్నీ ఎందుకు అవసరం లేదు అన్నాడు ఆయన. అర్పణలు మనిషిని సంపూర్ణ సిద్ధి చెందించలేకపోయినాయి కదా. సంపూర్ణ సిద్ధి, సంపూర్ణ సిద్ధిని అర్పణల వలన కలిగితే అందరూ అర్పణలు అర్పించుకునేవారు. యేసుప్రభు రావాల్సిన అవసరం ఏంటి? యేసుప్రభు ఎందుకు రావాలి? అసలు సంపూర్ణ సిద్ధి కలిగజేయడానికి రావాలి. ఆయనే సంపూర్ణుడు, కృపా సత్య. అది ఆ సంపూర్ణతని సిద్ధింపజేయడానికి, అది సంపూర్ణ సిద్ధి అంటే. ఆ సంపూర్ణత మనకివ్వడానికి కోసం మనం కూడా ఆ పరలోకంలో, ఆ పట్టణంలో సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల్లాగా మనం ఉండాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అంచేత సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఇప్పుడు కలుగుతుంది మనకి, ఖచ్చితంగా కలగాలి. అలా కలిగినాడు యేసు ప్రభువులో ఒక మంచి నీతిమంతుడిగా పరలోక రాజ్యంలో దేవుని యొక్క ఆ జ్యేష్ఠుల సంఘంలో ఆ సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులు అన్న చిట్టాలో మనం కూడా ఉండడానికి అర్థం ఉంటుంది. అందుచేత ఇక్కడ అంటాడు బలులు ఇవన్నీ ఇవ్వలేకపోయినాయండి. యాజకుల ద్వారా జరగలేదు, చట్టం ద్వారా జరగలేదు, బలుల ద్వారా జరగలేదు, అర్పణల ద్వారా జరగలేదు. అందుచేత ఇప్పుడు ఎలా జరుగుతుంది? యేసు ప్రభు ఎలాంటి నీతిని, ఎలాంటి సంపూర్ణ సిద్ధి అంటే నడుస్తున్న ఈ జీవితం ఒక సంకల్పంతో ఎలాగ సంపూర్ణ సిద్ధి వైపుకి వెళ్ళాలో యేసు ప్రభు నేర్పించాడు. ఆ విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. సహజంగా మనకి రెండు రకాలైన స్టేజ్లు ఉంటాయి ప్రాథమికంగా. ఫస్ట్ స్టేజ్ అంటే ఈ మానవ జీవితంలో ఉండేది ఫస్ట్ స్టేజ్ ఏంటంటే బేసిక్ నీడ్స్. వాటి గురించి మొట్టమొదట్లో మనం చూసాం, ఒకసారి గుర్తు చేస్తాం. బేసిక్ నీడ్స్. రెండవది స్టేజ్ సైకలాజికల్ నీడ్స్. సైకలాజికల్ నీడ్స్. ఇప్పుడు మనం చూస్తే బేసిక్ నీడ్స్లో అంటే ప్రాథమిక అవసరాలు మనం మొట్టమొదట్లో చూసాం. ప్రాథమిక అవసరాల్లో ఒక్కసారి మనం చూస్తే ప్రాథమిక అవసరాల్లో మనం ప్రైమరీ సెకండరీ చెప్తాం. ఉదాహరణకి గాలి ప్రాథమిక అవసరాలు. మనకున్న ప్రాథమిక అవసరాలు గాలి, నీరు, ఆహారం. గాలి, నీరు, ఆహారం. కింద నీడ, దాన్ని వస్తాను, నీడ, నిద్ర. ఇవన్నీ కూడా బట్టలు, ఇల్లు, బట్టలు. అదే నీడంటే అదే బట్టలు, దుస్తులు. చూడండి, గాలి, నీరు, ఆహారం అనేది అక్కడ మనకి ప్రైమరీ నీడ్స్. ఇందులో ప్రాథమికంలో ఖచ్చితమైన అవసరాలు. ఇవి ఉన్నా లేకపోయినా సరే, కానీ మొత్తానికి ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాలు. ఇప్పుడు మీరు ఆలోచించాలి, ప్రాథమిక అవసరాలలో మీకు లోటు వచ్చిందనుకోండి. ఉదాహరణకి వాతావరణం సరిగ్గా లేదు, పిల్లాడు వెంటనే ఎడుతాడు. తన యొక్క స్పర్శ మారింది, ఎవరో ఎత్తుకున్నారు, పిల్లాడు ఏడుస్తాడు. ఆహారం తనకి ఏదో బాగాలేదు, చేదు అనిపించింది, పిల్లాడు ఏడుస్తాడు. విసర్జక క్రియ ఏదో జరిగింది, వెంటనే పిల్లాడు ఏడుస్తాడు. కళ్ళు తెరిచి చూస్తే ఎవరో కనిపించలేదు, అభద్రత భావం ఏర్పడింది, వెంటనే పిల్లాడు ఏడుస్తాడు. ఏదో ఎర్ర లైట్ ఏదో వెలుగుతుంది, అది తనకి చాలా గాయపడుతున్నట్టు అనిపిస్తుంది, పిల్లాడు ఏడుస్తాడు. అత్యధికమైన వేడి తన శరీరాన్ని తగులుతుంది, పిల్లాడు ఏడుస్తాడు. బాగా చలి పెడుతుంది, పిల్లాడు ఏడుస్తాడు. ఏవో శరీరాన్ని కుడతా ఉన్నాయి, పిల్లాడు ఏడుస్తాడు. ఇవన్నీ ఏంటి? నా అవసరాలు తీరలేదని చెప్పటం. ఇది మీ జీవితానికి అన్వయించుకోండి. ఏదో ఒక విషయాలు ఎడుతూనే ఉంటాం మనం. అంటే మన అవసరాలు తీరినందుకు ఎడుస్తాం మనం. లేకపోతే వాళ్ళ దగ్గర ఎడుతాం, ఇది తీరలేదన్నయ్యా, ఇది జరగలేదన్నయ్యా. ఎప్పుడు సంతృప్తి పొందుతారు మీరు?
మీకు ఆహారం లేకుండా, ఆహారం లేనప్పుడు ఎన్నిసార్లు సణిగారు మీరు? బట్టలు లేకపోతే ఎన్నిసార్లు సణిగారు మీరు? ఎన్నిసార్లు నాకు నిద్ర లేకుండా చేస్తున్నారని ఎన్నిసార్లు సణిగారు మీరు? సరే ఇల్లు లేదన్నయ్య, ఇంతకాలం ఉన్నాను కానీ ఎన్నిసార్లు అనుకున్నారు మీరు? మీరున్న అద్దె కొంపలో మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా దేవుడిని పరిచయం చేసుకుంటా? అన్నం లేకపోతే ఏ ముద్ద కూడా పెట్టలేదండి అక్కడ. ఒక చోట మీటింగ్ వెళ్ళాం మేము నూజివీడి దగ్గర. పాపం జనాలందరూ వచ్చారు, చివరిలో మేము వచ్చి ముద్దలేదు బాబు అంటే మాతో పాటు రండి అంటే అడిగారు, బాబు వండుతున్నాం బాబు, క్షమించండి బాబు, లేట్ అయిపోయింది బాబు. విరీసా కూడా ఉన్నాడు. అస్సలు వెంటనే మన ఎక్కడ కోరకుండా రా, ముద్ద కోసం వచ్చామంటారు మన డీమ్ అంటారు. వద్దులే ఉందా, వద్దు ఎక్కనయా ఎక్కువ అర్జెంటుగా అంటే దెబ్బగా అందరినీ ఎక్కిచ్చేసి మొత్తం లాక్కొచ్చేసారు. వాళ్ళు పాపం బతున్నాయండి. మేము అనుకోలేదండి పాల్సన్ గారు వస్తున్నారని మొత్తం 3 ఊర్లోళ్ళు వచ్చేసారండి. 4 ఆటోలు వేసుకుని వచ్చేసారు. మాకు తెలియదండి, మా ఊరోళ్ళ కోసం చేసుకున్నామండి. ఆయన ఎవరో చెప్పారండి నూజివీడి వాళ్ళకి, వాళ్ళు వెళ్ళి ఇంకో ఊరికి చెప్పారు, మొత్తం అందరూ వచ్చేసారనమాట. చాలా ఏమండి క్షమించడం అన్నారు, పరిస్థితి అర్థమే అంతే. సాటిస్ఫై అవ్వలేకపోయాం అక్కడ, ముద్ద లేకపోతే సాటిస్ఫై అవుతాం. అయినా సరే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలుగుద్దా మీకు? ఆ స్టేజ్కి వచ్చారా మీరు? అలా వస్తే సంపూర్ణ స్థితి. జబ్బు ఉంది, వ్యాధి వచ్చింది ఫిజికల్గా, లాజరు చచ్చిపోయేదాకా జబ్బుతూనే ఉన్నాడు. లాజరు చచ్చిపోయేదాకా జబ్బుతూనే ఉన్నాడు. కుక్కలు వచ్చి నాకుతున్నాయి అని రాశాడు. ఎందుకు రాశాడు? కుక్కలు వచ్చి నాకుతున్నా కానీ భక్తిని అలాగే కాపాడుకున్నాడు. దట్ ఈస్ ద సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఏదో ఒక టైంలో స్లిప్ అయిపోతే లాజర్ పేరు చెప్పడు అక్కడ. సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉన్న సెల్ఫ్ రియలైజేషన్ అది. నా తండ్రికి తెలుసు, అది ఆయనకి తెలుసు, నేను ఎరిగిన. అందుకని లాజర్ని ఒక ప్రాక్టికల్గా మనకు ఉంచాడు. లాజర్ని మనకు నమూనాగా ఉంచాడు. ఆరోగ్యం తగ్గల ఏంటనండి, ఎప్పుడు చూసినా ఎలాగైతే నడవాల్సి వస్తుంది. దేవుడికి కూడా నా మీద జాలి లేదు. సత్యదాకా నడవాల్సి వస్తుంది నువ్వు అలాగా, సత్యదాకా. అయినా కూడా సంతృప్తి పడాలి మనం. కొన్నిసార్లు దేవుడు అనుమతించడు, ఇవ్వడండి. చచ్చిపోయేదాకా పౌలుకి జబ్బు ఉందని కళ్ళ జబ్బు. 3 సార్లు నేను ప్రభువుని అడిగాను. 3 సీజన్లోనుంది మూలప్రతి చూస్తే. అంటే వేసవకాలంలో ఇబ్బంది పెడుతుంది, శీతాకాలంలో ఇబ్బంది పెడుతుంది, వర్షాకాలంలో ఇబ్బంది. అయినా సరే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. పిల్లవాడు అన్ని కోణాల్లో కేకలేస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన అనేక పరిస్థితుల్లో నువ్వు కూడా కేకలేస్తున్నావు. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెచ్యూరిటీ? నువ్వు మెచ్యూరిటీ అయ్యి నీకును ఆ పసిపిల్లోడికి తేడా ఏంటి? ఆ పిల్లవాడు తన అవసరాలు, ఇప్పుడు నేను చెప్పిన ఎన్నడు అవసరాలు, భద్రతా అవసరాలు ఉన్నాయి అందులో, భౌతిక అవసరాలు ఉన్నాయి అందులో ప్రాథమిక అవసరాలు ఉన్నాయి, సెకండరీ అవసరాలు ఉన్నాయి, అన్ని అవసరాలు ఉన్నాయి. అది కడగాలి, కడిగేదాకా ఎడుతూనే ఉంటాడు. అమ్మ ఆడు కొంచెం కడుగమ్మ వెళ్ళి ఎడుతున్నాడు, తెలిసిపోతే వాళ్ళకి. ఆడు పాలు అమ్మ కొద్దిగా పాలు కావాలి, ఆడికి ఎడుతాడు. నువ్వు ఎడుతున్నావా? ఎప్పటికి మనం స్వీయ సమృద్ధి పొందుతాం? ఎప్పటికి సంపూర్ణ సిద్ధి పొందుతాం మనం? ఇది మనం తెలుసుకోవాలి. అసలు మనకు సంతృప్తి లేకపోవటానికి గల 4 ప్రధానమైన కారణాలు రాసుకోండి. ఎందుకు మనం సంతృప్తి పొందలేకపోతున్నాం? సైకాలజీ ప్రకారం ఎందుకు మనం సంతృప్తి పొందలేకపోతున్నాం? నెంబర్ 1, మొట్టమొదటిది మానసిక శాస్త్రం ప్రకారం సంతృప్తి లేకపోవడానికి గల కారణం మొట్టమొదటి కారణం ఇతరులను పోల్చుకోవడం. బట్టి ఆడికి ఉందే నాకు లేదు. ఇతరులను పోల్చుకోవడం అనేది నీ అసంతృప్తికి కారణం. ఆడు గట్టిని చేర్చి చూస్తాడు, ఇది కాదు అలా కట్టాలనుకున్నాం కానీ మరి ఇలాగే కట్టాను. ఇంక మా వాళ్ళంతా సహకరిస్తేనా 2 అంతస్తులు లేపేవాడిని. ఎప్పుడు చూసి నేను ఎడుతూనే ఉంటాడు. ఎందుకని అవతల 3 అంతస్తులు కట్టాడు. అక్కడ ఆడు 3 అంతస్తులు చూసి ఇటు ఫీల్ అయిపోతున్నాడు. టవర్ కట్టాడు, ఇటు టవర్ లేదు, పవర్ లేదు అంటున్నాడు. ఇటు ఉంది, స్పిరిచువల్గా పవర్ ఉంది, కానీ ఇతరులు పోల్చుకొని ఆత్మసంతృప్తిని కోల్పోతున్నాడు. ఇది ఫస్ట్ కారణం సైకలాజికల్గా. రెండోది సూడో హైపోథెసిస్ అంటే అనవసర లేకపోతే అబద్ధపు ఊహలో పరికల్పనలు, ఫ్యాంటసీ.
స్వైరకల్పన. స్వైరకల్పనలో ఉన్నవాడు అంతే. స్వైరకల్పనలో ఉన్నవాడు, ఫ్యాంటసీలో కళలతో ఉన్నవాడు అలా ఉంటాడు. సూడో హైపోథీసిస్, ద ఫాల్స్ ప్రిస్టేజ్. మూడోది అదే నేను చెప్పింది. మూడోది ప్రిస్టేజ్కి పోయి, అంటే వాడి యొక్క స్టేటస్. ప్రిస్టేజ్ అంటే అర్థం ఏంటండి? స్థాయియా? ప్రిస్టేజ్ అంటే పరువు. అది పరువు కోసం పోయినప్పుడు సంతృప్తి ఉండదు వాడికి. పరువు కోసం పోకూడదు సేవకుడు. కనుక నువ్వు పరువు కోసం వెళ్ళినప్పుడల్లా నీకు అసంతృప్తి కలుగుతుంటుంది. 4, తన పూర్వస్థితిని మర్చిపోతే. సంతృప్తి ఉండదు. ఏ స్టేజ్లో ఉండి దేవుడు లేపాడు? ఎంత క్రితం ఎలా ఉండేవాళ్ళం మనం? ఎంత క్రితం మన ఇల్లు ఏంటి? ఎంత క్రితం మన పరిస్థితులు ఏంటి? ఎంత క్రితం మనం ఎక్కడి నుండి ఎదిగాం మనం? అది గుర్తొస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. కనుక గుర్తుపెట్టుకోండి, ఈ 4 ఇతరులను పోల్చుకోవడం, అనవసరమైన ఊహలో పొరుగు కోసం ప్రయత్నం చేయడం, పూర్వస్థితిని మర్చిపోవటాలు, ఇవన్నీ ఉంటే నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది? వీటిని తగ్గించుకునే బాధ్యత నీ మీదే ఆధారపడి ఉంది. వెంటనే గుర్తు రావాలి, మనం ఒకప్పుడు అలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎంత బాగా దేవుడు ఆశ్రయం. థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ. కనుక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ 2 ఉదాహరణలు మనం చూసాం అక్కడ. ఉదాహరణకి యోబు ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. యోబు మీరు ఆలోచిస్తే ఆస్తి పోయింది. ఆస్తి పోయిందా? బిడ్డలు పోయారు. ఇంకా పోయిందా? ఆరోగ్యం పోయింది, పరువు పోయింది, అన్నీ పోయింది. చివరికి సానుభూతి కూడా పోయింది. భార్య కానీ స్నేహితులు కానీ మొత్తం అందరూ వాళ్ళు కూడా సానుభూతి చూపించట్లా. ఇవన్నీ పోయినాయి. ఇవన్నీ ప్రాథమిక అవసరాలు, అంతేకాదు సెక్యూరల్ అవసరాలు. ఇవన్నీ కూడా భద్రత అవసరాలు. భార్య ఎప్పుడు భద్రతగా పక్కన ఉండాలి, అక్కడ పోయింది. ప్రేమ పోయింది. అక్కడ రాస్తాడు, నా నెలవళ్ళు నన్ను అవమానం చేశారు, నా పనోళ్ళు నా దగ్గరికి రావట్లేదు, పిలిచిన ప్రేమించేవాడు లేడు, గౌరవించేవాడు. స్నేహితులు దూరం నుండి చూచి ముఖములు కప్పుకొని దగ్గర రావట్లే, ఎవడో దూరం నుంచి గౌరవం పోయింది. ఇవన్నీ లేకపోయినా యోబు అంటాడు, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిని ఆశితిని, దిగంబరిని అక్కడికి వెళ్ళుచున్నాను, యెహోవా ఇచ్చెను, యెహోవా. దస్ ఈజ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. యోబు 1:21. అసలు యోబు అలా ఎలా అనగలిగాడు? ఎంత ఉన్నత స్థితికి యోబు వెళ్ళుంటాడు. నిజంగా ఒక టాప్ హీరో ఆ ప్రాంతంలో జీరో అయిపోయాడు. జీరో అండి. అసలు 1 డేలో ఏమండి, సంవత్సరంలో నాకు నష్టం వచ్చిందండి, నాకు ఇది నష్టం వచ్చింది కనుక నేను రికవరీలో ఉన్నానండి కాదు. అసలు ఒక్క రోజులో ఇవన్నీ కోల్పోయాడు. ఒక్క రోజులో ఇవన్నీ కోల్పోతే సూసైడ్ చేసేసుకోవాలి సైకలాజికల్గా. ఒక్క రోజులో, ఈవెన్ భార్యతో సహా. ఇక ఎవ్వరు లేడు తనకే. సింగిల్ అయిపోయాడు. నువ్వు ఎప్పుడైనా సింగిల్ అయ్యావా? అయినా కానీ ఇంకా సంతృప్తి లేదు. ఎప్పటికీ నువ్వు ఇంకా అందరూ కుటుంబాలతో ఉన్నారు, స్నేహితులతో ఉన్నారు. ఆడు కాకపోతే నా ఫ్రెండ్ అక్కడ మిగిలాడండి, నా ఫ్రెండ్ ఉండబట్టి నేను అలాగే. అసలు ఎవ్వడం లేడు యోబుకి. ఒక్కడే యోబు ఉన్నాడు. యోబు ఒక్కడే చెబుతున్నాడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, సర్వశక్తుడు దేవుడిని నా సంగతి తెలుసుగా అంటాడు. అసలు ఎంత సెల్ఫ్ యాక్చువలైజేషన్, ఎంత స్వీయ వాస్తవికత కలిగి ఉన్నాడండి, ఎంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి తనకి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత బాగా చెప్పాడు. కొత్త నిబంధనలో ఇంకొక ఉదాహరణ రాసుకోండి. అపోస్తలుడైన పౌలు వచ్చే వారం మరిన్ని విషయాలు మనం చూద్దాం. పౌలు జీవితాన్ని కూడా ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4:11. ఫిలిప్పీ పత్రిక 4:11. ఎప్పటికి ఎదుగుతామండి? ఎప్పటికి కోరికలు గుర్రాలు అయిపోతుంటే ఎప్పటికి ఎదుగుతాం? పరిచర్యలు జరిగించడానికి సోమరపోతులం అయిపోతుంటే ఎప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తాం?
దేవుని కోసం బతకాల్సిన రీతిగా బతకపోతుంటే నిరీక్షణ ఉండాల్సింది పోయి మనం ఎవరికాళ్ళనే ఇక చాలు అని అనుకుంటే ఎలాగా? అందుకనే ఇక్కడ పౌలు ఇక్కడ అంటాడు, కొదువేదో ఉందని నేను చెప్పట్లేదు. నిజంగా కొదువు కదండి. జైల్లో ఉండేవాడు ఏడుతుంటే జైల్లో ఉన్నవాడు ఏమనాలి? నన్ను బయటికి తీసుకురండిరా. ఎవడన్నా ఉన్నాడా ఏంటి బయటికి తీసుకురావడానికి? ఏం కావాలని అడిగారు? అదే ఉంటుంది కదండి, బెయిల్గా ఉన్నాను చూడండి రా కొద్దిగా. పౌలు ఎక్కడైనా అన్నాడండి ఆ మాట? బెయిల్ కోసం అప్లై చేయట్లా, నాకేం కొదువు లేదు. ఎలా చెప్పాడండి? అసలు అతను అన్న పదాలు రాయాలి మనం. నాకు కొదువు లేదు మొట్టమొదటిది. తర్వాత ఏమన్నాడు చూడండి, నాకు కొదువు లేదు, నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నాకు సంతృప్తి ఉంది. అబ్బా, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్. నేను ఏ స్థితిలో ఉన్నా కూడా నాకు సంతోషంగా ఉంది. జైలు వేసారా? మంచిది. అందుకని 4 పత్రికలు రాశాడు జైల్లో. ఇక జైలు నుండి రాసిన పత్రికలు ఇప్పుడు నెలల ధ్యానం చేస్తున్నాం. సంవత్సరాలు అయినా అవట్లా. ఆ ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, పాస్టర్ పత్రిక, ఫిలోమోను పత్రిక, జైలు పత్రికలు. జైల్లో ఉండి ఎంత బాగా రాశాడు. చెరసాల్లో అక్కడెక్కడ పద్మసుదీపంలో పడితే ప్రకటన గ్రంథం అంతా చెప్తాడు, నీకు రాయమన్నాడు దేవుడు. ఆడికే పనిష్మెంటు, యోహానికి పనిష్మెంట్. కానీ భూలోకానికి అద్భుతమైన ప్రకటన, హెచ్చరిక. ఎంత అద్భుతంగా మార్చాడు దాన్ని. మారుస్తాడు సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉంటే. నీ బాధని అనేక మందికి బోధగా మారుస్తాడు నువ్వు సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉంటే. నీ శ్రమని అనేక మంది మాదిరిగా మారుస్తాడు నీకు సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉంటే. నీ యొక్క నిందని అనేక మందికి ప్రహర్షించేలాగా ఆదర్శవంతంగా మారుస్తాడు నిజంగా సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉంటే. అందుకంటాడు, నేను సంతృప్తిగా ఉన్నాను, నేను ఏ స్థితిలోనైనా సరే. తర్వాత ఏమన్నా చూడండి, ప్రతి విషయంలో అన్ని కార్యాల్లో ఉన్నాను నేను. పెట్టట్లేదు జైల్లో. కడుపు నిండి ఉండుటకును నాకు తెలుసు, కడుపు నిండా తింటాను నాకు తెలుసు. ఆకలి కొని ఉండుటయు, ఆకలి కొని ఉండటంలో కూడా నాకు సంతృప్తి ఉంది. సమృద్ధి కలిగి ఉండుటలో, లేమిలో ఉండుటయు నేను నేర్చుకొని ఉన్నాను. నోట్ దిస్ పాయింట్, నేర్చుకొని ఉన్నాను. మీరు కూడా ఏం చేయాలండి? అది నేర్చుకోండి. అంటే ఇది ఒక్కరోజు వచ్చేది కాదు, మెల్లగా అలా అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోలేదు. సెల్ ఎక్కువగా ఉంటే రాలే. ఏమండి సెల్ ఎక్కువగా ఉందండి, హాస్పిటల్లో మనవాళ్ళు హాస్పిటల్ పోలేరు, చలి ఎక్కువగా ఉందండి, నా కుమార్తె అనారోగ్యంగా ఉంది, అయినా నాకు చలి ఎక్కువగా ఉన్నందున నేను హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నట్ట. ఉరకటమే, చలి లేదు, మఫ్లర్ లేదు. ఇంకా అప్పుడు చలి ఎందుకు కనపడలా నీకు? ఇది అవసరం అనుకున్నావు, అవసరం. కానీ ఇంకెప్పుడు స్వీయ సంతృప్తి పొందుతాను? దేవుడి పనికే చలే, నీ సొంత పనికే చల్లేదా? యాక్చువలైజేషన్, ఈజ్ ఇట్ యాక్చువలైజేషన్? ఈజ్ ఇట్ ట్రూ ఫుల్ఫిల్మెంట్? అందుకని నేను అన్ని విషయాలు అలా నేర్చుకోవాలి. ఇంకా నేను ఎదగాలి. నేను కూడా అనుకుంటాను, నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఉండగలగాలి. అలాగా ఎక్కడ పెడితే అక్కడ ఉండగలగాలి, ఏది పెడితే అది తినగలగాలి, ఎక్కడున్నా చెప్పగలగాలి, ఎలాంటి పరిస్థితులున్నా ఓర్చుకోగలగాలి, నేర్చుకోగలగాలి. సో యేసు ప్రభు అందుకు మాదిరి. పశువుల తొట్టులో పడుకోబెట్టాల్సి వస్తుందంటే ఎస్ ఐఎమ్ రెడీ అన్నాడు ఆయన. పశువుల తొట్టులో పడుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆకలి కొనాల్సి వస్తుంది, ఆయన ఆకలి కొని, ఆయన దాహము కొని. దాహంతో ఉండాల్సి, దేవుడికి దాహం ఏంటండి? శరీరంతో వెళ్తున్నావు నువ్వు, తండ్రి చెప్తున్నాడు నీకు దాహం ఉంటుంది. ఓకే, నువ్వు రాత్రులంతా ప్రార్థన చేసి విషయాలు చెప్తుండాలి, పగలంతా కూడా నువ్వు స్వార్థ చేయాలి, టైంని బట్టి నువ్వు నిద్రపోవాలి. ఓకే, ఆయన అలసట చేత నిద్రించడానికి వెళ్ళండి. నేర్చుకున్నాడు ఆయన. నేర్చుకునేను అని ఉంది అక్కడ, తెలుసా మీకు? హెబ్రీ పత్రిక 5:7 ఉంటుంది. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాడు. ఎస్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ కోసం ఆయన ఇలా నిరంతరం కృషి చేశాడు ఆయన. ఎస్, స్వీయ సంతృప్తి. ఆయన ఒక టైంలో అంటాడు, నాకు ఇబ్బందిగా ఉంది, ఇంకా కొద్ది రోజుల్లో నేను బాప్తిసం పొందాల్సి ఉంది అంటాడు. ఏం బాప్తిసం అది? మరణ బాప్తిసం పొందవలసిన అవసరం ఉంది, కనుక నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను అంటున్నాడు.
ఇబ్బంది కళ్ళ ముందు ఉంది, అయినా ఓర్చుకోవటం నేర్చుకున్నాడు. ఆయన శరీరం తిన్నాడు కనుక ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, తన్ను తాను అన్నిటికీ అనువుగా మార్చుకున్నాడు. ఎస్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ మనలో కూడా కలగాలి. దేవుని బిడ్డలందరిలో కూడా ఇలాంటి స్థితి రావాలి. చెప్పుకోవటం కాదు, ప్రాక్టికల్గా రంగంలోకి దిగాల. శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను నేను అన్నాడు. వచ్చేవారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఆత్మ స్వీయ సంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కాదు, అసలు ఆ పదం సరిగ్గా లేదు అక్కడ. స్వీయ వాస్తవికత, సెల్ఫ్ యాక్చువలైజేషన్, ద ట్రూ ఫుల్ఫిల్మెంట్, నిజమైన సంతృప్తి మనం కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ మనల్ని అందరినీ అన్ని కోణాలలో సిద్ధపరచునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేస్తా. తమ్ముడు ప్రసాద్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు మనల్ని ప్రేమించి మన ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత అవసరమైన సంతృప్తి సహిత సంకల్ప సిద్ధ జీవితం ఎలా అనుభవించాలో ప్రభు సాయంకాలం మనతో మాట్లాడగా, దానిని అనుసరించడం కోసం ప్రభు పాదాల దగ్గర నిర్ణయం తీసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణకై నీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఈ లోకంలో ఇదిగోనైనా దేని ద్వారా రాని సంపూర్ణ సిద్ధి మాకివ్వటానికి భూలోకానికి దిగి వచ్చిన సంపూర్ణ సిద్ధి కలిగిన దేవాది దేవుడు నీవే. మానవుడిగా దిగి వచ్చావు నైనా. చాలా విషయాలు మమ్మల్ని సంపూర్ణతలోనికి తీసుకుని వెళ్ళలేకపోయాయి. ప్రభువా, నీ కృపచేత ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నీవు కలిగిన మా జీవితాలు సంపూర్ణ సిద్ధిని పొందుతాయి. నువ్వు మాత్రమే మాకు ఇవ్వగలవు. నైనా నీ పాదాలు పట్టుకుని బ్రతులాడుతూ ఉన్నాం. కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా ముందున్న మా జీవితం సంపూర్ణ సిద్ధి పొందినట్లుగా సహాయపడండి. మీరు ఏ ఉద్దేశంతో నీ దాసు నిలవబెట్టి సాయంకాలం మాతో మాట్లాడారో ఆ నీ ఉన్నతమైన ఉద్దేశం మా జీవితాల్లో నెరవేర్చండి. ఇదిగోనైనా లోకంలో ఎక్కడ మేము ఈ సంపూర్ణ సిద్ధి కలిగిన జీవితాలు చూడలేము, కానీ నీ దగ్గరే మేము చూడగలుగుతున్నాం. నీకు స్తోత్రాలు తండ్రి. ఆ విధంగా మేము ప్రపంచంలో ప్రభువా ఇదిగోనైనా సంతృప్తి కలిగిన జీవితాలు మేము కలిగి ఉండటానికి అనేక మందికి చూపించడానికి సహాయపడండి. యోబు వలె, పౌలు వలె, ఇదిగోనైనా మరి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వలె మేము ముందు కొనసాగటానికి సహాయపడమని, ఈ పరిచర్య నానాటికి అభివృద్ధిపరచమని, ఫలాలు చూడటానికి సహాయపడమని నీకు అప్పగించుకుంటూ ఈ దాసుని ప్రయాసం తగిన ప్రతిఫలాన్ని దయచేయమని సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన యేసుక్రీస్తు నామంలో స్తుతించి వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మలందలి అన్యోన్య సహవాసం చేరిన మనకు, ఇదను రాలేకపోయిన బిడ్డలకు, దూరం నుండి వచ్చిన దైవ జనాంగానికి, మనకందరికీ సదాకాలము తోడేండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక చిన్న ప్రకటన, జేమ్స్ అన్న.